రాఘవ లారెన్స్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ బెంజ్. అయితే రాఘవ లారెన్స్ గారు ఈ బెంజ్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ జిగర్తాండా XX. అయితే ఈ జిగర్తాండా XX మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే ఈ జిగర్తాండా XX మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే ఈ జిగర్తాండా XX మూవీతో రాఘవ లారెన్స్ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే రాఘవ లారెన్స్ గారు ఈ జిగర్తాండా XX మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ బెంజ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు రాఘవ లారెన్స్ గారు. చూడాలి రాఘవ లారెన్స్ గారికి ఈ బెంజ్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ బెంజ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ బెంజ్ మూవీలో నయనతార గారు యాక్ట్ చేస్తున్నారు అని అంటున్నారు మూవీ టీం. అయితే నయనతార గారు ఈ బెంజ్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ జవాన్. అయితే జవాన్ మూవీ రిలీజ్ అయ్యి 2 years అయిపోయింది. అయితే జవాన్ మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే జవాన్ మూవీతో నయనతార గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే నయనతార గారు జవాన్ మూవీ రిలీజ్ తర్వాత 2 years టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ బెంజ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు నయనతార గారు. చూడాలి నయనతార గారికి ఈ బెంజ్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ బెంజ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ బెంజ్ మూవీలో సంయుక్త మీనన్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు అంటున్నారు మూవీ టీం. అయితే సంయుక్త మీనన్ గారు ఈ బెంజ్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ డెవిల్. అయితే డెవిల్ మూవీ రిలీజ్ అయ్యి 1 year అయిపోయింది. అయితే డెవిల్ మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే డెవిల్ మూవీతో సంయుక్త మీనన్ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే సంయుక్త మీనన్ గారు డెవిల్ మూవీ రిలీజ్ తర్వాత 1 year టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ రాఘవ లారెన్స్ గారితో ఈ బెంజ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు. చూడాలి సంయుక్త మీనన్ గారికి ఈ బెంజ్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ బెంజ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ బెంజ్ మూవీలో మెయిన్ హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు ప్రియాంక మోహన్ గారు. అయితే ప్రియాంక మోహన్ గారు ఈ బెంజ్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ సరిపోదా శనివారం. అయితే ఈ సరిపోదా శనివారం మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే సరిపోదా శనివారం మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే ఈ సరిపోదా శనివారం మూవీతో ప్రియాంక మోహన్ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే ప్రియాంక మోహన్ గారు ఈ సరిపోదా శనివారం మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ బెంజ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు ప్రియాంక మోహన్ గారు. చూడాలి ప్రియాంక మోహన్ గారికి ఈ బెంజ్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ బెంజ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే బెంజ్ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ బెంజ్ మూవీ మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే బెంజ్ మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ బెంజ్ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే ప్రస్తుతం బెంజ్ మూవీ టీం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ బెంజ్ మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి బెంజ్ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ బెంజ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి.